జనాలందరూ ఇబ్బందుల్లో ఉంటే గనక ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని ఒడ్డునేయడానికి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వాయిదా వేసుకున్నాడు అంటూ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా టీం కానీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అసలు వాస్తవం ఏడుందంట? వాస్తవం ఎంత ఉండేది ఏంది? వాస్తవం ఏడుంది? ఆయనకు పాస్పోర్ట్ వ్యవహారం పెండింగ్ ఉంది కాబట్టి వాయిదా పడింది. ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు, ప్రతి ఒక్కడికి. ఏమి మీరు చెప్పిందంటే దాంట్లో ఇదేమి లేదు. జగన్మోహన్ రెడ్డి వరదల మీద ఏమైనా ప్రేమ పుట్టి ఏమి ఆగలేదు, గుర్తుపెట్టుకోండి. ఏం జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఏం ఆగల. ఆయన పాస్పోర్ట్ ఇబ్బంది ఉంది కాబట్టి నేను 20,000 రూపాయలు వెళ్ళి కోర్టుకి వెళ్ళి డబ్బులు కట్టాలని కోర్టు చెబితే క్యారెక్టర్ అయింది నేనేంది, నేను 20,000 పెట్టి డబ్బులు కడతానా అని ఆగి అక్కడికి వెళ్ళాడు హైకోర్టుకి. 20,000 వాళ్ళు కట్టమంది. 20,000 కోసం తీసుకెళ్ళాడు. నేను ఎందుకు కట్టాలి? నేను సీఎంను మాజీ ముఖ్యమంత్రిని వ్యవహారం అది. 20,000. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక మొన్న గుంటూరు పర్యటనకు వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి. వచ్చి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ప్రధానంగా? మరి అదే అసలు ఎవరి కోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? నందిగం సురేష్ పరంగా. నందిగం సురేష్ ఏం చేశాడు? ఏమైనా మంచి చేశాడా? నందిగం సురేష్ ఏమైనా మంచి చేశాడా? నందిగం సురేష్ గురించి దేనికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? నందిగం సురేష్ ఏమైనా మంచి చేశాడా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు? నందిగం సురేష్ ఒక ఫ్రాడ్, దొంగ. అక్రమంగా అరెస్ట్ చేశారంటున్నారు. అక్రమంగా అరెస్టా? నందిగం సురేష్ ఎవరిని అక్రమంగా ఏం అరెస్ట్ చేయాల. వాళ్ళు చేసిన దానికి పాపం పండి అరెస్ట్ చేశారు. పాపమే పండింది, ఏమి తొందర ఏమద్దు. పాపం మండబట్టే అరెస్ట్ చేశారు. ఎందుకు ఆవేశంగా అక్రమ అరెస్టులు, తొక్క అరెస్టులు, తోలు అరెస్టులు? ఏం అరెస్ట్ చేశారు? నువ్వు తప్పించుకుపోతుంటే ఇన్నర్ రింగ్ రోడ్ కాదు, అవుటర్ రింగ్ రోడ్ అని ఉంటుంది హైదరాబాద్లో, ఆ ఎమ్మడిపడి పట్టుకున్నారు. అంతేగాని ఏమి ఇది అవ్వాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద పాపీతో ఏం రాలా. అర్థమైందా? వచ్చాడంటారు మరి వాళ్ళ నాయకుడు పెద్ద ఫ్రాడ్ కాబట్టి, ఈయన పెద్ద ఫ్రాడ్ కాబట్టి ఇద్దరు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే బెంగళూరు వెళ్తున్నారు, లేదంటే తాడేపల్లి ఇంటికి వస్తున్నారు, లేదంటే జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి మాత్రమే బయటకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి గతంలో చూసుకుంటే కనుక ఎక్కడికైనా హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మరి పిఠాపురంలో నేల మీద నడిచారు, విజయవాడలో నేల మీద నడిచారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజల మనిషి అయ్యారనుకోవాలంటారు కదా. కర్మ ఫలితం అంటారు, ప్రజల మనిషి ఏం కాదు అది. కర్మ ఎప్పుడుదో వచ్చి చూసావా, వెనకే ఉంటుంది. ఇప్పుడు కర్మ అది. మనం పరదాలు కట్టుకొని తిరిగాం కదా మొన్నటిదాకా, ఆ కర్మ ఎవరు మోస్తారు? ఆయనే మొయ్యాలి. కర్మ ఫలితం అంటారు దాన్ని. అది ఇంకో రకంగా అనుకోబాకండి మీరు. ఎవరి మీద జనం మీద ప్రేమతో ఆయన నీళ్ళలో దిగల. అది కర్మ అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఫలితమే. కర్మ అనేది మొన్నదా మనం ఏం చేసాము? చెట్లు కొట్టుకుంటా, పర్రాలు కట్టుకుంటా, ఎవరిని కలవకుండా హెలికాప్టర్లు తిరుగుతా, 2 కిలోమీటర్లకు హెలికాప్టర్ ఎక్కి వెళ్తా వెళ్ళాడు కాబట్టి అది కర్మ. కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మీరు ఇంకో రకంగా ఆలోచించబాకండి. అది కర్మ ఫలితంతో అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పిఠాపురంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూసారా? మరి ఆ ప్రభుత్వాన్ని ఎవరినో ఒక పాపను పిలిచి ఇలా రా అని చెప్పి నీకు 15,000 ఇచ్చారా, నీకు 15,000 ఇచ్చారా? వెళ్ళిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన అడగకుండా, వాళ్ళ బాగోగులు అడగకుండా ఈ ర్యాగింగ్ ఏమనుకోవచ్చు అంటారు? దీన్ని ర్యాగింగ్ అనరు, అతని సైకోయిజాన్ని బయట పెట్టుకోవడం అంటారు. నువ్వే వచ్చిన తర్వాత 9 నెలకేసావే అమ్మఒడి. బాబు గారు ఎక్కి 90 రోజులు కాలేదే, వరదలు వచ్చినాయే, పింఛన్ ఇచ్చాడే చెప్పిండు ఆయనకి, అన్నీ సెటరేట్ అవుతున్నాయే. యాడ్ నుంచి తీసుకొచ్చిస్తాడు? అమ్మరా 15,000, అమ్మరా 15,000 అంటువే. ఏం 15,000 ఇస్తారుగా? ఆగు, నువ్వు కూడా పెట్టుకో. ఏవో ఓపిక ఉంటే నీకు కూడా మార్గదర్శకాలు ఉంటే నీకు కూడా 15,000 ఇస్తాడు బాబు గారు. అంతేగాని బాబు గారికి శంకించబాకు. బాబు గారు చెప్పిన పని చెప్పినట్టే చేస్తాడు. దాంట్లో ఏమీ తేడా లేదు. పింఛన్ చెప్పాడా? 3 నెలలు మళ్ళీ 1000 కల్పిస్తానని ఇచ్చాడా? 1వ తారీఖు కాదు 30వ తారీఖు పింఛను ఒక రోజు తేడా పడుతుంది, ఆదివారం వస్తుందని ఇచ్చాడు పింఛను. మరి ఏమీ లేదు నీకు. రా 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 అంటుంటే రా, నువ్వు కూడా పెట్టుకో. బాబు గారు ఏమన్నా నీ అన్న మార్గదర్శకాలు బాగుంటే నీకు కూడా పింఛను అవి ఇస్తాడు. నువ్వు చేతివి అప్పుడు ఆ రోజుల్లో 45 సంవత్సరాలకి పింఛనని నీకు ఎలిజిబిలిటీ అయింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు
ఎక్కడ మాట్లాడినా సరే అంటే విజయవాడనే ముంచేసాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అలాగే చూస్తే ఏలూరు కాలువ ఆ పిఠాపురాన్ని ముంచేసింది చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళేమో అసలు ఈ తప్పిదం అంతా వైసీపీది అంటారు. ఎందుకని ఈ విమర్శ ప్రతి విమర్శలు ఇలా ఎందుకు వస్తున్నాయి అంటారు? అసలు విమర్శ అంటారు ఏంటో, అసలు నాశనం చేసి రాష్ట్రాన్ని నువ్వు చేసిన తప్పుకి ఇలా విజయవాడ మునిగింది. నువ్వు ఏమన్నా కాలువకి ఏమన్నా ఓ చెత్త వేసావా, ఓ తట్ట మట్టేసావా, ఏం చేసావు? నువ్వేం చేసావు? నీ మూలానే విజయవాడ మునిగింది, నీ మూలానే రాష్ట్రం నాశనం అయింది. ఏం చేసావు నువ్వేమన్నా ఒక పని చేస్తే ఇదిగో నేను ఈ పని చేశానని చెప్పు. ఏమీ చేయాల, ఇంట్లో కూర్చొని స్విచ్ నొక్కుతారే బటను, అది చేసావు కాబట్టే ఇవాళ 11కి వచ్చావు. అంటే 11 అంటే కాదు 11 మోహన్ రెడ్డి. చంద్రబాబు ఒక డ్రామా ఆర్టిస్టు, పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆర్టిస్టు, వీళ్ళ వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఈయనేం ఆర్టిస్టు? ఈయనేం ఆర్టిస్ట్ అన్నా? ఏం ఆర్టిస్ట్ అన్న? ఈయనేం ఆర్టిస్ట్ చెబితే నేను చెబుతా. జగన్మోహన్ రెడ్డి ఆర్టిస్టా, మరి పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్ అంటున్నాడు కదా చంద్రబాబు అనేది. ఈయనేం ఆర్టిస్టో కూడా చెప్పాలి కదా. ఈయన కూడా మరి ఆర్టిస్టేగా, ఈయన కూడా ఆర్టిస్టేగా. ఆయనే ఆర్టిస్ట్ అండి. మరి ఆయన మరి చంద్రబాబు ఏం ఆర్టిస్టు, పవన్ కళ్యాణ్ ఏం ఆర్టిస్టు? పడవల్లో తిరుగుతా ఫోటోలకు పోజులు వేస్తున్నాడు కాబట్టి డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు అని ఆయన చెబుతున్నారు. మరి అరే ఆడికి వెళ్ళి ఆ సింగనార్కి వెళ్ళి అడుగు, పడవల్లో తిరిగాడా, కింద పడ్డాడా, మీద పడ్డాడా? రోజు చేయడానికే తిరిగాడంటగా. తిరిగితే మరి పల్లెట్టని బళ్ళు రిపేర్ చేస్తున్నారే మూల మీద నిలబెట్టి. ప్రతి ఇంటికి 36,000 బళ్ళు అంట, 36,000 బళ్ళు రిపేర్ చేపిస్తున్నారుగా. మరి పడవలో తిరిగితే అయిద్దా? షో చేస్తే కాదుగా, షో చేస్తే అయిద్దా? సింగనార్ వెళ్ళి ఈ మాట అడిగితే వాళ్ళే ప్రజలే చెబుతాడుగా. వెళ్ళేముంది 2 నిమిషాలు తిరిగి వచ్చాడుగా. ఏమన్నా ఒక పూట చేస్తే పని ₹1 కోటి ప్రకటించాడు కదా, సరిపోదా? ఏది ₹1 కోటి? ఎవరికి ఇచ్చారు? ప్రకటించాడు. ఇస్తే చెప్పండి. ఆయన పార్టీలో చర్చించి ఎలా ఖర్చు పెట్టాలో ఆయన చర్చిస్తారంట. చర్చ ఇచ్చిన తర్వాత అంటే ఈ లోపు ఈడు పోతాడా? అంటే ఇల్లు ఒళ్ళు అన్ని పోయినాడు, ఈడు పోతాడా? ఇప్పుడు నువ్వు ప్రకటించావంటే ఇన్స్టెంట్గా కావాలాడా. ఇన్స్టెంట్గా కానీ ఉపయోగం ఉంది. నువ్వు ప్రకటిస్తే రేపు ఎల్లుండో చెయ్యి, నువ్వు విజయవాడలో చేసినప్పు. అంతేగాని ఏదో నేను ప్రకటించాను నా కార్యకర్తలు వచ్చి ఏం చేస్తారు నీ కార్యకర్తలు? నువ్వు ఎప్పుడో ప్రకటించి ఎప్పుడో మాయ చేసి మభ్య పెడితే జనాలు ఏమి నమ్మేటట్లు లేరు. గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి కాదు, మోహన్ రెడ్డి. అయిపోయింది నీ క్యారెక్టర్. రారా అంటంటే వచ్చారు జనం అంతా, నిన్ను పంపించారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఇచ్చిన హామీల్లో కానీ మొత్తం అన్నింటిలో దారి తప్పిపోయింది ప్రభుత్వం. మా మీద దాడులు చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరో పక్కన నందిగం సురేష్ను అరెస్ట్ చేసినట్టే మరి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం తాస్తారం ఎందుకు చేయాలంటారు? మరి నిన్న చూస్తే మంగళగిరిలో ఎల్లప్పరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం వీళ్ళందరూ చెప్పిన మాట తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం. పోలీసులకు ఎందుకు సహకరించలేకపోతున్నారంటారు వాళ్ళు. ఎవరిని ఇబ్బంది పెట్టారు? ఎవరిని ఇబ్బంది పెట్టలా, వాళ్ళే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నీ ఇంటి మీద వెళ్తే నా ఇల్లు కూడా అంతే దూరం ఉంటుందిగా, రేపు నేను కూడా పోవచ్చుగా, ఏం ఇబ్బంది ఏం లేదుగా. నీ ఇల్లు ఎంత దూరం, నా ఇల్లు అంతే దూరం. ఎప్పుడైనా ఒక పార్టీ ఆఫీస్ మీద పోయినప్పుడు పార్టీ ఆఫీసు ఎప్పుడు మందే కాదు కదా, రోజు అవతలాడు రోజు కూడా వచ్చింది కదా. ఆ రోజు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంది, ఆ రోజు మన పరిస్థితి ఏం చెప్పాలి కదా. ఇవాళ అదే నడుస్తుంది. నందిగం సురేష్ అరెస్ట్ చేసిన అప్పిరెడ్డి దయ్యం మీద పోలా, సుప్రీంకోర్టులో పాస్పోర్ట్లు సరెండర్ చేయమన్నారు కాబట్టి వచ్చినట్టు పోవాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు ఇదే వాళ్ళ పట్టుకోవటం ఎందువల్ల కావట్లేదు మీకు? పట్టుకోవటం అది సమస్య కాదు. మనకి పట్టుకుందాం అనేటప్పటికి వరదలు వచ్చినాయి. మనం ఈ పనిలో ఉండం, అంతేగాని వాళ్ళు పట్టుకోవటం ఏమైనా పెద్ద విశేషమేం కాదుగా. వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు మనం ఇబ్బంది పెట్టామా? మీరు అన్నారు చూసాం ఇందాక, ఇబ్బంది పెడుతున్నారని. ఎవరు ఇబ్బంది పెట్టారు ఎక్కువ? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేసి 41 ఇచ్చి కొట్టి, ఏంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకూడదా? స్వతంత్ర హక్కు కాదా? మేము మేమైనా ఆ పనులు చేస్తున్నామా? ఆ పనులు చేయట్లేదుగా. మేమైనా ప్రతి ఒక్కరి మీద ఏమైనా కేసు బుక్ చేసామా? 90 రోజులు అయింది సోషల్ మీడియాలో కేసు పెట్టిన మీద. ఎక్కడైనా కేసు అయినా బుక్ చేసామని చూపించండి. థ్యాంక్ యూ.